ఓకే. అయితే డాక్టర్ గారు ఈ ఎస్డిహెచ్ అనేది శాతం ఎంత చెప్పుకోవచ్చు, ఎంతమందిలో కనిపిస్తుంది, అలాగే సర్వైవల్ అనేది ఎంత ఉంది? సర్వైవల్ అయితే క్రానిక్ 100% సబ్డ్యూరల్ హెమటోమా అయితే ఆల్మోస్ట్ 100% అనేది సైన్స్ ప్రకారం చెప్పడం సమ్మతం కాదు. 90 నుంచి 95% చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఎంతమందిలో వస్తుందంటే ఈ మధ్య కాలంలో కొన్ని పేపర్లో కొన్ని రీసెర్చ్ పేపర్లు ఏం చెప్తున్నారంటే దగ్గర దగ్గర 20 మంది, 1,00,000 మందిలో 20 మంది. దీనికి ఒకటే ముఖ్య కారణం, ప్రపంచం అంతటా కూడా 65-70 సంవత్సరాల పైబడి ఉండే ప్రజల తాలూకా సంఖ్య పెరిగింది. వాళ్ళలో వచ్చేటువంటి ఇబ్బందులు ఇది చాలా కామన్. అయితే డాక్టర్ గారు ఈ ఎస్డిహెచ్ని గుర్తించడానికి సంబంధించి మీరు ఎలాంటి పరీక్షలు చేస్తారు, అందులో ఏమైనా రకాలు ఉంటాయా? ఇప్పుడు ఎప్పటి నుంచో మేము 1982లో ఢిల్లీ ఎయిమ్స్లో చేరినప్పుడే మా టీచర్ గారు చెప్పేవాళ్ళం, మహానుభావుడు, స్కాన్లు ఉన్నాయి 3 రకాలు ఉన్నాయి. ఓకే. మేము అందరం వినేవాళ్ళం. ఏమిటి మ్యాన్ స్కాన్ అనేవారు. అంటే మ్యాన్ స్కాన్ ఏమిటి, మనిషి డాక్టర్ గుర్తించాల్సిన దాన్ని మ్యాన్ స్కాన్ అంటారు. అది అన్నిటికంటే ముఖ్యమైన స్కాన్. అంటే ఏమిటి, తలనొప్పి ఉంది, వాంతి ఉంది, కాలు చేయబడి గురుగారికి ఆయనకి ఎవరు మన జగ్గి వాసుదేవ్ గారికి ఎడంకాలు వీక్ అయిందని విన్నాను. అంటే ఎవరికి వారు గుర్తించేదా? లేదు, డాక్టర్లు గుర్తించాలి. అందుకనే మ్యాన్ స్కాన్ అది అయిపోయింది. ఇది ఈ ఏజ్లో వచ్చింది కాబట్టి సర్జరీలో కావచ్చు అని అంటే సిటీ స్కాన్ అని ఎంఆర్ఐ. సిటీ స్కాన్ ఎంఆర్ఐలో అది అందరూ గమనించి చాలా సింపుల్గా చెప్పగలిగినటువంటి అంశం ఇది. అర్ధచంద్రాకారంలో మెదడు ఉపరితలంలో ఉంటుంది. సెమీలో ఉన్నారంటాం ఆంగ్లంలో. అది ఉన్నట్టయితే సబ్జూరల్ హెమటోమా. మెదడు పైన ఉంది, అందుకనే సబ్జూరల్ అంటే ఏమిటంటే మెదడు లోపల కాకుండా మెదడు ఉపరితలం మీద ఉండేటువంటి ఈ క్లాట్. ఎంఆర్ఐలో మనం ఖచ్చితంగా గుర్తించేస్తాం, 100% కనబడుతుంది. అదే కాకుండా ఇంకొక మాట, ఇప్పుడు ఎంఆర్ఐ గురించి మాట్లాడుకున్నప్పుడు దానిలో ఏమన్నా కానీ మధ్యలో పొరల్లా కనబడుతున్నాయా అని కూడా ఎంఆర్ఐలో తెలుస్తుంది. అది దాని గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పొరలు లేయరింగ్ కానీ లేకుండా ఉండేటట్టు అయితే వైద్యం అనేది ఒక రకం ఉంటుంది. అందులో ఏ కారణాంతరం వల్ల ఎక్కువ రోజుల నుంచి ఉండిపోయి దాని లోపల బ్లడ్ ప్రోడక్ట్స్ లాంటివి కనబడి లేకపోతే ఈ లేయర్స్ కనబడేటట్టు అయితే దానికి చేసేటువంటి శస్త్రచికిత్స వేరే ఉంటుంది. ఈ ఎస్డిహెచ్కి చికిత్సా విధానం ఏ ఉంటుంది? ఇప్పుడు గోల్డ్ స్టాండర్డ్ అన్నది ప్రపంచం అంతటా ఫస్ట్ చేసేది బర్ హోల్స్ అని. బర్ అంటే ఇప్పుడు స్కల్ పుర్రె భాగం మీద చేసేటువంటి 2 రంధ్రాలు. ఇందులో కూడా కొంతమంది ఒక రంధ్రం చేసి ఆపరేషన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎవరి ఆలోచన బట్టి ఉంటుంది. నేనైతే మాత్రం ఈ భాగంలో ఒకటి, వెనక భాగంలో 2 చోట్ల రంధ్రాలు చేసి దానిపైన కింద ఉండేటువంటి జోరా మ్యాటర్ అని ఇందా మనం చెప్పుకున్నాం, మెదడు పైన ఉండే పొరని దాన్ని మనం తెరిచినట్టయితే అసలు బయటకు దారిలాగా వచ్చేస్తుంది. అసలు మనం చూడొచ్చు బయటకు వస్తున్నటువంటి సబ్జూరల్ హెమటోమా. అదంతా కలిపి ఎంత ఒక అరగంట సేపు ఆపరేషన్. ఆ తర్వాత ఇంకోసార్లు ఏం చేస్తూ ఉంటారంటే పైనుంచి రంధ్రం నుంచి సెలైన్ వేసి ఇక్కడ నుంచి వచ్చేటువంటి సెలైన్ క్లియర్గా ఉండాలి. అప్పుడు ఇంకా లోపల ఇంకేం రక్తం గూడు కట్టుకున్నది లేదు అని. దాని తర్వాత చాలా మందికి ఏంటంటే ఒక డ్రైన్ పెడతాం, అంటే మళ్ళీ ఇంకా తయారవడానికి ఆస్కారం ఉంది. రీఎక్యుములేషన్ దాని గురించి కూడా అది రాకుండా ముందు జాగ్రత్తగా ఇవన్నీ చర్యలు తీసుకునేటట్టయితే ఏదైతే రికరెన్స్ రాకుండా అవకాశం తక్కువ. అంటే ఈ ఆపరేషన్లో భాగంగా మనం అక్కడ ఉన్నటువంటి క్లాట్స్ని క్లియర్ చేస్తున్నాం అనుకోవచ్చా? అవును. ఓకే. సో అంటే ప్రతి ఒక్కరికి బర్హోల్ అవసరం పడుతుందా? అంటే ఏదన్నా కానీ మెదడు లోపల ఆపరేషన్ చేయాలంటే మెదడు పైన ఉండేటువంటి ఆ కవచం లాంటి పుర్రె భాగాన్ని తెరవాల్సి ఉంటుంది. మెడిసిన్ పనిచేయదంటారా? అంటే మెడిసిన్స్ ఉన్నాయి. అది ఎప్పుడు ఈ వీటి వల్ల ఏది ఆ పేషెంట్ కానీ దానికి ఫిట్గా లేకపోయినా. అదే కాకుండా ఇప్పుడు మాటకి ఇంకొక మాట ఉంది, ఏదైతే ఈ చిన్న 2 రంధ్రాలు వేసి ఒక్కోసారి కాకుండా పెద్ద ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేశాము, మళ్ళీ ఈ మధ్య కాలంలో చెప్తున్నారు ఒక 30 మందికి మళ్ళీ తయారవచ్చు. 20 నుంచి 30 మంది యాంటీప్లేట్లెట్ మందులు వాడుతున్నారు. వారికి రక్తం పలచగా అయిపోయింది, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయట్లేదు, లివర్లో తేడా ఉంది, ఎవరు మద్యం విస్తారంగా సేవిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మళ్ళీ తయారవుతుంది. వయసు అన్నది 70-80 సంవత్సరాలు అనుకోండి. అక్కడ 2వ ఆపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అన్నిసార్లు ఆపరేషన్ చేస్తే రిస్క్ అనుకో, అందుకనే ఈ మందుల తాలూకా ప్రస్తావన వచ్చింది. రిస్క్ అనేది ప్రతిసారి ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి చేయగలిగిన తప్పనిసరి పరిస్థితి ఏంటంటే ఒక రకమైన పొర తయారవుతుంది. 2 రంధ్రాలతో అయిపోయేటట్టు సరే. మెదడు పైన కొన్ని కారణాంతరాల వల్ల ఒక రకం మెంబ్రేన్ అంటాం, ఒక పొర తయారవుతుంది. ఆ పొర మెదడుని నెట్టేస్తుంది కిందికి. అంటే మనం ఎంత గొప్ప ఆపరేషన్ పైన ఉన్నటువంటి బ్లడ్ తీసినా కానీ మెదడు పైన ఉండడం వల్ల బ్రెయిన్ పైకి రాదు, అంటే మళ్ళీ తయారవుతుంది. అప్పుడు మళ్ళీ దానికి సిటీ స్కాన్ చేసి ఎంఆర్ఐ చేసి, ముఖ్యంగా ఎంఆర్ఐ చేసి
ఆ మెంబ్రెయిన్ ఉంది అని చేస్తే దానికోసం మనం మళ్ళీ పెద్ద ఆపరేషన్ చేయాలి, అక్కడే క్రియేనాటమీ చేయాలి. అంటే ఇంకెక్కువ రంధ్రాలు వేసి 2తో సరిపోదు, అప్పుడు 5-6 రంధ్రాలు వేసి ఆ పుర్రె భాగాన్ని పక్కన పెట్టి మెదడుపైన ఉండేటువంటి ఈ జ్వరాన్ని తొలగించి ఆ మెంబ్రెయిన్లా కనబడుతూ ఉంటుంది. దానిని మనం తొలగించినట్టయితే చాలా మంచి ఆపరేషన్, అది కూడా చాలా ప్రశస్తమైన ఆపరేషన్. అయితే కొంచెం